హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ? ఫస్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం పట్టు అని పట్టు మెటీరియల్. ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది అస్సాం పట్టు. ప్లస్ మనం పళ్ళు కూడా 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్. దానిపైన సర్కిల్స్ లాగా మనకి పోల్కా డాట్స్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. పై బోర్డర్ అంతా కూడా మనకి పళ్ళులో గోల్డ్ కలర్ జరీ, 2 సైడ్స్ పింక్ కలర్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ అనేది మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ అండి, మంచి చిలక పచ్చ కలర్ కాంబినేషన్. దట్ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఉంటాయి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. మెయిన్ మనకి ఈ శారీకి బోర్డర్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ అండి. ఇది కూడా మనం చూసినట్లయితే ఏంటంటే పింక్ కలర్ బిగ్ సైజు, అలాగే మనకి స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కూడా మనకి స్మాల్ అండ్ బిగ్ సైజ్ లో మనకి ఒక లైన్స్ వైజ్ సైజెస్ లో వేరియేషన్ చూపించారు. కలర్ కాంబినేషన్ కూడా మనకి గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నారు, స్కర్ట్ బోర్డర్ లాగా యూజ్ చేశారు. టోటల్ శారీ వైజ్ కూడా మొత్తం మనకి ఇలాగే ఉంటుంది అనమాట. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. మనకి ఇంకోటి వచ్చేసి ఏంటంటే హాఫ్ వైట్ అండ్ ఆరెంజ్, ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి, క్రీమ్ కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వస్తుంది, సేమ్ డిజైన్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. కాంట్రాస్ట్ అంటే రాణి పింక్ కలర్ ఇస్తారనమాట. దీనికి ఆరెంజ్ వస్తుంది. మనకి పళ్ళు ఏదైతే సర్కిల్స్ డిజైన్స్ ఉన్నాయో అవే డిజైన్ బ్లౌజ్ కూడా మనకి ఇస్తారనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 5250. 5250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కలాక్షేత్ర పట్టు, మెరూన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. 1 మీటర్ దాకా పళ్ళుని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ గా మనకి డైమండ్ అలాగే ఇట్లా మనకి షేప్స్, డిఫరెంట్ షేప్స్ తీసుకొని గోల్డ్ కలర్ జరీలో బోర్డర్ లాగా తీసుకున్నారు. టెంపుల్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక జిగ్జాగ్ లాగా బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేసి బిగ్ సైజ్ లో ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసాము. చిన్న ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్ ఇచ్చాము, పింక్ డాట్. ఇవి బంచెస్ గా మనకు ఒక 5 బంచెస్ పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ. మంచి కలర్ అండి, మంచి బ్రైట్ మెరూన్ తీసుకున్నారు. దీనికి బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే పైన కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. అవును, ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీతో క్రీపర్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో ఉంటుంది. గోల్డ్ కలర్ పెటల్స్ వచ్చినప్పుడు మిడిల్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే మధ్యలో ఆ డాట్ తో సెపరేట్ గా పెటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ చేశారు. ఒక చోట మనకి గ్రీన్ కలర్ వచ్చింది, ఇంకొక చోట మనకి ఎల్లో షేడ్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లైట్ వెయిట్ ఉంటుంది. కళాక్షేత్రంలో డిజైనర్ అన్నమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే శారీలో ఉన్న బోర్డర్స్ నే మనకి కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 7350 పడుతుంది. కలర్ చాయిస్ ఉందా అండి? ఉంటుందండి, దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7300 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ శారీ అనమాట. ఫుల్ డిజైనర్ శారీ వస్తుంది. మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది పళ్ళులో చూసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ ఒక మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. మ్యాంగో కూడా మనకి డైమండ్ లాగా లోపల మీనా వర్క్ వచ్చేటట్లు ఒక బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బేస్ అంతా కూడా రెడ్ కలర్, దాని మీద మనకి డైమండ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చి లోపల వచ్చేసి మనకి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, పర్పుల్ కలర్ తో డైమండ్ డిజైన్ ఇచ్చారు. కింద సిల్వర్ కలర్ బోర్డర్ మీద కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. అలాగే మనకి రెడ్ మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పై
బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్లెయిన్ పట్టు రెడ్ కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. హాఫ్ వరకు మనకి రెడ్ ఉంటుంది అనమాట, డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి పర్పుల్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న లీవ్స్ ఇచ్చారు. ఈ లీవ్స్ పై పార్ట్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మెయిన్ మనం చూసింది కింద స్కర్ట్ బోర్డర్ అనమాట. ఈ బోర్డర్ మనకి హాఫ్ పార్ట్ వరకు డిజైన్ అవుతుంది. మనకి 3 లేయర్స్ గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్, రెడ్, సిల్వర్ కలర్ అంటే పళ్ళులో వచ్చినట్లే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గోల్డ్ కలర్ మీద అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. సన్న క్రీపర్ ఫ్లవర్ అండ్ లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. బిగ్ సైజ్ లో ఫ్లవర్స్ చూసినట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ ఒక ఫ్లవర్, ఇంకోటి వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్ ఒక ఫ్లవర్ ఇచ్చారు. టోటల్ గా బోర్డర్ అంతా కూడా మనకి 3 బోర్డర్స్ కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 8250. 8250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కళాక్షేత్రలో బుటీ స్టైల్, మస్టర్డ్ ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది. లైట్ మనకి పింక్ కలర్ ఇచ్చారు. దాంట్లో మనం చూసిన డిజైన్ అనేది డిఫరెంట్ అండి. కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక పెద్ద క్రీపర్ ని ఇచ్చారు అనమాట. పై వరకు కూడా అది కూడా మనకి యాంటిక్ జరీ టైప్ లో డిజైన్ యూస్ చేశారు. బోర్డర్ మనకి గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి కొంచెం లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. దట్టు బోర్డర్స్ కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ కలర్ పర్పుల్ కలర్ తో లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే లెమన్ ఎల్లో పైన బంచెస్ వచ్చేసి గోల్డ్ కలర్ క్రీపర్ తీసుకొని దానికి 2 సైడ్ ఫ్లవర్ బంచెస్ 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. పర్పుల్ కలర్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది. ఈ బంచెస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఆల్ ఓవర్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ అంతా కానీ చాలా శారీ చూడడానికి చాలా నిండుగా ఉంది. ప్లస్ కలర్స్ కూడా మంచి ప్లెజెంట్ కలర్స్ తీసుకున్నారు. పళ్ళు చూసినట్లయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్ అలాగే రాణి పింక్ కలర్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనకి ఎల్లో షేడ్లో తీసుకున్నారనమాట మిగిలిన శారీ అంతా కూడా. బ్లౌజ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 5600 పడుతుంది. 5600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ అలాగే బ్యూటిఫుల్ శారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది లైట్ ఆరెంజ్ షేడ్ గాంధర్వలో పట్టు అన్నమాట. గాంధర్వ పట్టు. పళ్ళు వచ్చేసరికి కొంచెం మనకి ఆరెంజ్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. లైట్ ఎల్లో మిక్స్ అండ్ ఆరెంజ్ మిక్స్ పళ్ళు తీసుకున్నారు. బేస్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ టిష్యూ ఉంటుంది. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో 3 బంచెస్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఉంటుంది లీఫ్ లో. ఈ బంచెస్ అనేవి మనకి 3 లైన్స్ లాగా మనకి బంచెస్ ఇచ్చారన్నమాట. పళ్ళు అంతా కూడా అలాగ ఉంటుంది. మనకి శారీ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కడీ బోర్డర్స్, అంటే సైజ్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకున్నారు. దాని పైన చూసినట్లయితే మనకి ఫ్లవర్ అంతా కూడా ప్లెయిన్ పట్టు ఫ్లవర్ బంచ్ ఇచ్చేసి మిడిల్ లో సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్లో పళ్ళులో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్లో బంచెస్ ఇచ్చారు కదా. ఇక్కడ మాత్రం మనకి సేమ్ అండి అదే టైప్ లోనే తీసుకున్నారు. ప్రాసెస్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా ఇక్కడ మాత్రం మనకి సింగిల్ ఫ్లవర్ ని డిజైన్ చేసి లోపల మనకి సిల్వర్ కలర్ కూడా టచ్ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి సేమ్ కలర్ వస్తుందండి. శారీ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ అనమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ సారీ కాస్ట్ 7300. 7300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ. ఓకే, అంటే ఇప్పటి వరకు మనం పట్టు సారీస్లో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. రాయల్ బ్లూ కి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ కట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. జార్జెట్ మెటీరియల్ వస్తుంది మనకి. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి రా సిల్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ క్రీమ్ కలర్ రా సిల్క్ బేస్ తీసుకొని దానిపైన డ్రాప్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా స్టోన్ వర్క్ కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ జార్జెట్ పైన మనకి ప్యూర్ జార్జెట్ పైన మొత్తం కూడా మనకి ఏంటంటే లీఫ్ బంచ్ లాగా గోల్డ్ కలర్ జరీతో తీశారు. దాని పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్
వరకు హెవీగా ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ని టచ్ చేస్తూ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. దానిపైన బిగ్ లీఫ్ బంచ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ బంచ్, దానిపైన స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి ఏంటంటే శారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ స్టార్టింగ్ నుంచి మనకి పళ్ళు వరకు కంటిన్యూ అవుతుంది. ఒకసారి కుచ్చిళ్ళ పార్ట్లో చూద్దాం. ఇక్కడ మనకి జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు, ఇక్కడ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు కింద. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. దట్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3300 పడుతుంది. 3300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో మనకి మ్యాంగో ఎల్లో షేడ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు, కింద బ్లాక్ కలర్ వెల్వెట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లేస్ పైన మనకి గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ కలర్ వెల్వెట్ పైన ఆరెంజ్ కలర్ లీఫ్ ఒకటి, స్టోన్ వర్క్ పిటాయి వర్క్ ఇచ్చారు వైట్ కలర్ కాంబినేషన్ లో. ఆరెంజ్ పైన మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ ఉంటుంది. పైపింగ్ షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో సేమ్ ఇచ్చారు అనమాట. కింద వచ్చేసరికి మళ్ళీ వేరియేషన్. కింద వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇంతవరకు కూడా పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఇక్కడంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. జంపింగ్ బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ పిటాయి వర్క్ స్టోన్ వర్క్ ని జంపింగ్ బోర్డర్, ఇక్కడ ఫ్లవర్ బోర్డర్ అండ్ ఇచ్చారు. అది మనకి ఆరెంజ్ కలర్ పైన రెడ్ కలర్ స్టోన్స్, ఇక్కడంతా కూడా మనకి పిటాయి వర్క్ తో డిజైన్ ఇచ్చారు అనమాట. ఈ బోర్డర్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఎండ్ వరకు కూడా మనకి ఇలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ జార్జెట్ ఇచ్చారు అనమాట. కొంచెం షేడెడ్ లాగా కనిపిస్తుందండి, లైట్ షేడెడ్ లాగా అనిపిస్తుంది. మొత్తం జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి దీనికి 2 బ్లౌజెస్ ఇస్తారండి. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు రన్నింగ్ బ్లౌజ్ కి. ఇంకోటి వచ్చేసి ఫుల్ డిజైనర్ వెల్వెట్ బ్లౌజ్. అంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని ఇచ్చారండి. చిన్న బోర్డర్ ఉంది కదా పైన, అది ఇచ్చారు. ఇంకొక బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది, ఫుల్ మనకి వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ లోపల ఇచ్చారు. బోట్ నెక్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ తో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లుక్. అలాగే ఫ్రంట్ పట్టీ వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చారండి, లోపల ఇచ్చారు హ్యాండ్స్ మనకి సేమ్ డిజైన్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 5500. కలర్ చాయిస్ ఉంది, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఫుల్ డిజైనర్ సారీ. ఇది లంగావని స్టైల్, లంగావని స్టైల్ ఫుల్ పార్టీ వేర్ అన్నమాట. అంటే జార్జెట్ మెటీరియల్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ చేశారు. ఓకే, ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. రెడ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ షిమ్మర్ అండ్ సిల్వర్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ బోర్డర్ పైన టోటల్ గా మనకి పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చేసి స్టోన్స్ అంతా కూడా మనకి ఫిల్ చేశారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్, ఇక్కడ మళ్ళీ లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మనకి షేడెడ్ లో ఇచ్చారనమాట. పై పార్ట్ అంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, కింద వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి జార్జెట్ పైన మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారు. సింగిల్ థ్రెడ్ తో ఇచ్చారు. దాని పైన అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. అలాగే మనకి కింద స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో కొంచెం స్ట్రోక్స్ లాగా మనకి టెంపుల్స్ ఇచ్చారు. టెంపుల్ పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ని ఇచ్చారు. కుర్చీలోకి వచ్చేసరికి మనకి నెట్ ఇచ్చారు, సాఫ్ట్ నెట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనం చూసినట్లయితే ఇట్లా క్రాస్ క్రీపర్స్ ఉంటాయి. అది కూడా మనకి స్టెమ్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్ పార్ట్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ జరీతో ఇచ్చి మనకి స్టోన్ వర్క్ ని డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం. బ్లౌజ్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్. దట్టు మనకి బోర్డర్ కూడా చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీలో ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ 6000 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి కోటాలో ఫ్యాన్సీ శారీ, కోటా మెటీరియల్ లో ఫ్యాన్సీ శారీ. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, గోల్డ్ కలర్ 4 కలర్ కాంబినేషన్స్ తో మనకి రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పై పార్ట్ అంతా చూసినట్లయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇస్తుంది. సెల్ఫ్ లైన్స్ ఉంటుంది మనకి చెక్స్ టైప్ లో. మెయిన్ ఈ శారీకి మనం చూసేది ఏంటంటే కింద బోర్డర్ అండి. బోర్డర్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ లో స్టెమ్ పార్ట్ తీసుకొని లీవ్స్ అంతా కూడా ఆలివ్ గ్రీన్
కలర్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, దానికి అవుట్లైన్ బ్రౌన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి దాని మీద మనకి అంటే ఈ క్రీపర్ పైన మనకి ప్యారెట్స్, ఇక్కడ వచ్చేసి పికాక్స్, టూ బర్డ్స్ యూస్ చేశారు. ఇక్కడ పికాక్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ అండ్ పికాక్ బ్లూ కలర్, డార్క్ పింక్ కలర్, మజంతా పింక్ తీసుకొని గ్రీన్ కలర్ తీసుకున్నారు. సేమ్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ ప్యారెట్ లో కూడా యూస్ చేసాం అనమాట. టోటల్ ఈ బోర్డర్ సారీ మొత్తం వస్తుంది. మొత్తం వస్తుంది మనకి. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మనకి. 4 కలర్స్ బోర్డర్ లో వన్ ఆఫ్ ది కలర్ వచ్చేసి కింద మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేసి సేమ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి 3 షేడ్స్ డిజైనర్ ప్యూర్ మిర్రర్ వర్క్ వస్తుంది. రియల్ మిర్రర్ పైన చూసినట్లయితే మనకి రెడ్ కలర్ పైపింగ్, అలాగే షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బీడ్స్ ఇచ్చారనమాట. అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ ఇచ్చారు. మళ్ళీ మనకి స్టిచ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ స్టిచ్ తో మనకి ఒక బీడ్స్ బోర్డర్ ఉంటుంది. మిడిల్లో వచ్చేసరికి మనకి మిర్రర్, ప్యూర్ మిర్రర్ ఇచ్చారనమాట. రియల్ మిర్రర్ తోనే 2 లైన్స్ లాగా ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ బీడ్స్ వర్క్ ఇచ్చారు. 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ కామన్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఏంటంటే మనకి నైట్ టైం పార్టీస్ కి మిర్రర్ అనేది ఎక్కువ షైనింగ్ ఉంటుంది కదా, మాకు 2 షేడ్స్ గా కనిపిస్తూ బాగుంటుంది అనమాట. ఇదంతా కూడా ప్యూర్ సారీ కూడా మనకి ప్యూర్ మెటీరియల్, మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కిందంతా కూడా లైట్ వీట్ అండ్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దాని పైన కూడా మనం చూసినట్లయితే మిర్రర్ వర్క్, సింగిల్ మిర్రర్ వర్క్ విత్ బీడ్స్ తో మనకి బుటీస్ లాగా డిజైన్ చేశారు. చిన్న 2.5 మీటర్ వరకు మనకి బుటీస్ ఉంటాయి, ఫుల్ కవర్ అవుతాయి. 2.5 మీటర్ తర్వాత ఫిల్ పార్ట్ వరకు మాత్రమే మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చారు ఇట్లా. మంచి షైనింగ్ ఉందండి. మిర్రర్ వర్క్ వచ్చేసరికి రియల్ మిర్రర్. ఇదేంటంటే యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది. కాలేజ్ గోయింగ్ కాల్స్ కి ఏంటంటే ఏదైనా పార్టీస్ కలా కానీ చాలా బాగుంటుంది. అంటే ఫుల్ హెవీ వర్క్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఎలా అంటే స్టైల్ గా డీసెంట్ బోర్డర్స్ అలా లైక్ చేస్తూ ఉంటారు అన్నమాట. బ్లౌజ్ ఎలా వచ్చారు? బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్, షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 బ్లౌజెస్ ఇచ్చారా? ఎస్. ఇక్కడ వచ్చేసి మనకి శారీ బేస్ ఉన్నటువంటి బ్లౌజ్, సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఒకటి, దట్ 2 హ్యాండ్స్ కూడా సింగిల్ లైన్ మిర్రర్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి షిమ్మర్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి టోటల్ బ్యాక్ అంతా కవర్ అయ్యే విధంగా మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇంకొకటి చూసినట్లయితే మనకి ఇట్లా రౌండ్ నెక్ టైప్ కాంట్రాస్ట్. అంటే మిర్రర్ వర్క్ లో మనకి ఏంటంటే పీచ్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు శారీ కలర్ కాంబినేషన్ లో. మనకి బోర్డర్ లో ఏంటంటే గోల్డ్ కలర్ యూస్ చేసాం అన్నమాట. అలాగే హ్యాండ్స్ కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా లైన్ బోర్డర్ వచ్చింది. ప్లస్ మనకి అక్కడక్కడ చిన్న బుటీస్ టైప్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. దీనిలో కలర్స్ కాంబినేషన్ ఉన్నాయండి, కలర్ చాయిస్ కూడా ఉంది. అలాగే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5250 పడుతుంది. 5250 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేంటంటే మనకి మణిపూర్ సిల్క్, లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మంచి కలర్. పళ్ళు చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పళ్ళు ఇచ్చారనమాట. ఓన్లీ మనకి ప్లెయిన్ కడీ బోర్డర్ పళ్ళు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ వచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారు మనకి స్మాల్ సైజులో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ కోట పైన అంతా కూడా మనకి జరీతో డిజైన్ ఉంటుంది, గోల్డ్ కలర్ జరీతో బుటీస్ ఇచ్చారు, ఫ్లవర్ బుటీస్. టోటల్ 2.5 మీటర్ వరకు మనకి దగ్గరగా ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వర్క్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఏంటంటే పైన చూసిన బోర్డర్ కి కొంచెం బిగ్ సైజ్ లో మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చిన్న బుటీస్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు. బోర్డర్ కలర్ కాంబినేషన్ మిస్ అవ్వకుండా. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్. సారీ మెయిన్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ ఇచ్చారు. కాకపోతే బుటీస్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ వస్తుంది. దీనిలో కలర్ చాయిస్ కలర్ చాయిస్ అన్ని కూడా మనకి డబుల్ షేడ్ ఇట్లానే గ్రీన్ కలర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 2250. 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటాలోనే మెటీరియల్, కోటా మెటీరియల్, స్కర్ట్ బోర్డర్ లుక్.
శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బార్డర్ కూడా మనకి ఏంటంటే గోట్ వర్క్ లాగా మనకి జస్ట్ క్రీమ్ కలర్ రా సిల్క్తో మనకి ఒక బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ శాప్ గ్రీన్ కలర్ పైన వచ్చేసి టోటల్గా డార్క్ శాప్ గ్రీన్ కలర్తో మనకి ఇచ్చారు. ఈ డాట్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి వచ్చేసి కింద స్కర్ట్ బార్డర్ లాగా మనకి క్రీమ్ కలర్ కోటా మెటీరియల్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి డార్క్ పీచ్ కలర్ అలాగే డార్క్ శాప్ గ్రీన్ కలర్, గోల్డ్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో అంటే ఫ్లవర్ బంచ్ లో మాత్రం మనకి 3 కలర్స్ యూజ్ చేశారు. అవుట్ లైన్ లీఫ్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ యూజ్ చేశారు. ఇది ఒక టర్నింగ్ బార్డర్ లాగా టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. పైన శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బదులు మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అలా ఉంటుందండి. పైన గ్రీన్ ప్లేస్ లో మాత్రమే కలర్స్ అనేది చేంజ్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుందండి. మనకి బార్డర్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ ఇవ్వకుండా టోటల్ గా ప్లెయిన్. ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఇదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2150. 2150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి జరీ కోట. ఓకే. పింక్ కలర్ కాంబినేషన్ టిష్యూ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకి డిజైనర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. పళ్ళు అంటూ మనకి ఏం లేకుండా జస్ట్ ఒక కడీ బోర్డర్ ని పళ్ళు ఎండింగ్ లో ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ లో ఒక 3 లైన్స్ గా మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ తీసుకున్నారు. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మనకి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ పైన మొత్తం కూడా మనకి సిల్క్ థ్రెడ్ కలర్ తో లోటస్ ఫ్లవర్ అలాగే క్రీపర్ అంతా వచ్చేటట్లు మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ తీసుకున్నారు. పై పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి లైన్స్ వైజ్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ లాగా మనకి బార్డర్ ఇచ్చారు. మనకి ఒక హాఫ్ బార్డర్ వరకు మనకి లైన్స్ ఉంటుంది. యాక్చువల్ గా షోల్డర్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి కింద మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో లైన్స్ ఇచ్చారనమాట. 2.5 మీటర్ వరకు మాత్రమే ఆ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అంటే మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. అంటే సింగిల్ వేసినప్పుడు మనకి హెవీగా కనిపిస్తుంది. ప్లెయిన్ వస్తుంది. కుచ్చుల్లోకి చూసినట్లయితే ప్లెయిన్ వస్తుంది. కింద అంతా లైన్స్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ సేమ్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో సేమ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. రెడ్ అండ్ ఎల్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది బెనారస్ కాటన్ శారీ అనమాట. కాంబినేషన్ చూసినట్లయితే మనకి బ్లాక్ కి గ్రీన్ కలర్ అండి. చాలా రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది పళ్ళు కూడా మనకి టోటల్ గా ఎక్కడ కూడా శారీలో ప్యాచ్ వర్క్ కాకుండా వీవింగ్ లోనే డిజైన్ వస్తుంది. ఇది వీవింగ్ లో బ్లాక్ కలర్ మీద మనకి క్రాస్ లైన్స్ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వేవ్స్ లాగా ఉంటుంది. ఇక్కడ ఒక బోర్డర్ మనకి మ్యాంగో అండ్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ క్రాస్ లైన్స్ ఫ్లవర్ డిజైన్. యాజ్ ఇట్ ఈస్ ఈ బోర్డర్ మనం చూసినట్లయితే పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళులో ఏదైతే మనం బోర్డర్ చూసామో 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, అదే బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ శారీ కింద పార్ట్ కూడా మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చి పైన మనకి బ్లాక్ కలర్ తో పైపింగ్ లాగా ఉంటుందన్నమాట. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ బెనారస్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనం శారీ అంతా కూడా గ్రీన్ కలర్ బోర్డర్స్ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ తో లీఫ్ బుటీస్ ఇచ్చారు. వీవింగ్ లోనే టోటల్ మనకి దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. అంటే మనకి 2.5 మీటర్ అలా కాకుండా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా దగ్గరగా బుటీస్ ఉంటాయి అన్నమాట. వీవింగ్ శారీ కాబట్టి. ఈ శారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారు? దీనికి డిజైనర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. అంటే పళ్ళులో మిడిల్ పార్ట్ లో క్రాస్ లైన్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ మనకి యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. బోర్డర్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్నటువంటి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. అంటే బ్లాక్ ఏ కాకుండా వేరే కలర్స్ ఉంటాయి అన్నమాట. బేస్ కలర్స్ అన్ని కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్చుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.